ఈరోజు మా అమ్మ అయితే ఇంట్లో పానీపూరి బఠానీ చాట్ చేసింది. మా నాన్న అయితే కమ్మగా తింటున్నాడు. ఫస్ట్ చాట్ తిన్నాడు, మళ్ళా పానీపూరి తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉంది డాడీ? ఇంట్లో తయారు చేసిన పానీపూరి బఠానీ చాటు ఈ రెండు సూపర్గా ఉన్నాయి. ఒక పక్క వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడుతుంది. మామిడి అయితే ఇంట్లో తయారు చేసింది. దాంట్లో రసం కూడా ఇంకా సూపర్గా ఉంది. ఈరోజు మొత్తం మా అమ్మే చేసింది. మొత్తం మామిడి కష్టపడింది ఈరోజు. అంటే ఇది ఇంట్లో ఉందిలేండి. వీడియోలో అయితే మా అమ్మ ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది, చూడండి. నేనైతే తినేసాను, వీళ్ళు తింటున్నారు. పానీపూరి బఠానీ చాటు అండ్ రసం. నాన్న బాగుంది కానీ కొంచెం మసాలా తగ్గింది నాన్న. ఈరోజు సప్పగా ఉంది చూడు. ఎంతో డెలిషియస్ హోమ్ మేడ్ ఫుడ్. ఎంతైనా హోమ్ మేడ్ ఫుడ్. మొన్న మా అమ్మాయి బజార్ని తిందని మా ఆవిడకి ఇంకా ఆ రోజు నుంచి నోరు కొడతా ఇంట్లో చేసుకుందామా ఏమో. ఏదన్నా అనుకుంటే మటుకు పై తిండి విషయంలో మటుకు అప్పటికప్పుడు వస్తూ హుషారా. మనం ఏదైనా చేయమంటే మటుకు హుషారు రాదు. ఆమె నచ్చింది చేసుకోవాలంటే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. మధ్యాహ్నం కూర చేయడం మానేసి పానీపూరి చేసింది.